అందరికీ సందర్భంగా చెప్తున్నాను. కూడా ఒక అబద్ధం పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు. అలాగే చెప్పారు 5 ఏళ్ళు. బీఆర్ఎస్ భవిష్యత్తు తీవ్రమైన సందిగ్ధంలో ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా కాలంగా ప్రజల్లో కనిపించకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ అని అన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారని పేర్కొన్నారు. కేటీఆర్ను నాయకత్వాన్ని కోసం పరీక్షించగా ఫలితం ఇవ్వలేకపోయాడని, హరీష్ రావు కూడా పార్టీని ఒంటరిగా నడపగల పరిస్థితిలో లేడని అద్దంకి తెలిపారు. పార్టీని మరో నాయకుడికి అప్పగించే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేవంత్ను ఎదుర్కోగల నేత బీజేపీ, బీఆర్ఎస్ లో ఎవరూ లేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వాతావరణంలో జరుగుతున్న మార్పులతో బీఆర్ఎస్ ఆత్మ పరిశీలనకు సిద్ధం కావాలని సూచించారు. మేము ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, మా ఆశలు అడి ఆశలు కాలేదు అనేటట్టుగా కేసీఆర్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, లేదంటే బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది ఈరోజు ప్రజామోదమే కాదు, సర్వామోదం రేవంత్ రెడ్డి గారి వైపు రావడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఈరోజు వచ్చింది. డెఫినెట్ గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి కూడా జరగబోతుందనేది ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కొరకు, లేకపోతే ఇండిగో విమానాల ఆలస్యాల వల్ల ప్రయాణికులు